ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదిగో నేను పెద్దలబ్బుడు అనమాట. గ్రామ దర్శిని దగ్గర వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేను లోన వెళ్తున్నాననమాట. చూడండి, ఇదిగో అడ్రెస్ ఇదే అనమాట. చూడండి, చాలా సూపర్‌గా ఉంది. నేను లోన వెళ్ళిన తర్వాత మన గిరిజన సాంప్రదాయం అనేది మీకు చక్కగా చూపెడతాను ఫ్రెండ్స్. ఇది లోన వెళ్తున్నాను. చూడండి, ఇదిగో చూడండి లోన. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో సడది కట్ చెయ్యి. ఇదిగో వెళ్తున్నాననమాట. ఇదే లోన వస్తేను. లోన వచ్చిన తర్వాత మీకు లోన ఏటేటి అనేది మీకు చూపెడతాననమాట. ఫ్రెండ్స్, మన గిరిజనులు వంటగది అనేది మీకు చూపెడతాం ఫ్రెండ్స్. చూడండి, వంటగది లోన వెళ్తున్నాను అనమాట. రండి ఫ్రెండ్స్, చూపెడదాం. లైఫ్ స్టాక్స్ ఫ్రెండ్స్, చూడండి, ఇది అన్నమాట వంటగది అన్నమాట. ఇది మనము ఏదైనా ఎండబెట్టుకోవాలంటే పచ్చిది ఇక్కడ తెచ్చి ఎండబెడతాం అనమాట. ఇది చూడండి, ఇలాగా అగ్గేసి ఇట్లా కాయట పొగయచ్చు బయట మండ్రు అట వేస్తున్నారట. చూడండి, గొట్టపల్లి బెట్ ఇది. తింటున్నా అనమాట. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు వస్తే ఇక్కడ రండి, చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్గా మన గిరిజనులు ఎలాగా చేస్తారనేది ఇక్కడ చూపెడతారనమాట అన్ని విధాలుగా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలాగా మన గిరిజన పూర్వకాలంలో ఇలాగ అట్టు అనేది పెట్టుకుంటారు అన్నమాట. గిన్నెలు ముంతలు అనేది పెట్టుకుంటారు, సాంప్రదాయం అన్నమాట. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్, నేను లోన మన గిరిజనులు వండి తినిన తర్వాత పడుకోవడానికి ప్లేస్ అన్నమాట చూపెడతాను. ఇదిగో ఇదన్నమాట లోన ఇలాగ ఉంటది. తినిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ కాలంలో ఇక్కడ వచ్చి ఇలాగా పడుకునే వాళ్ళు అనమాట. ఇదిగో ఇదే మా పూర్వీకులు విల్లు అన్నమాట. చూడండి, చెడ్డు పైకి చూడు. ఓకే ఫ్రెండ్స్, నేను మన గిరిజన పద్ధతిలో పూజ గది అనేది మీకు చూపెడతాను అనమాట. రండి, చూపెడతాను. ఇదిగో లోన వెళ్తున్నాను అనమాట. పూజ గది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో దీనికి గంగదెప్త అంటారు అనమాట. మన ఒరేతోని గంగదెప్త అంటారు. మీ మీ భాషతో ఏమంటారు కామెంట్ రూపం తెలియజేయండి. చూడండి, ఇదిగో గంగదెప్త అనమాట. అప్పుడు మనం పూర్వకాలంలో రాయిని పూజిస్తాం ఫ్రెండ్స్. రాయిని పూజిన తర్వాత ఏ పండగ జరిపినా ముందు సాంప్రదాయం పాటిస్తాం ఫ్రెండ్స్. అనేది వేరేవి పట్టుకుంటాము. ఇదిగో ఇవి ఇవి కత్తులు అనమాట. ఇవే మా దేవతలాగా మేము పూజించుకుంటాం అనమాట ముందు. ఫ్రెండ్స్, మన గిరిజనులు పువ్వు అనమాట. అంటే కటువులు బౌన్స్ అంటారు ఫ్రెండ్స్. అది బౌన్స్ తోని మీకు ఎలాగ పువ్వు అనేది చూపెడతాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇది వెదురు బొంగులు అనమాట. బొంగు ఇది తెచ్చి మన గిరిజన పద్ధతిలో పువ్వు అనేది తయారు చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా సూపర్గా ఉంది. మీకు ఇది నచ్చుతుంది. మీ ఏరియాలో ఇలా చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను అన్నమాట. మన గిరిజనులు ధాన్యం అన్నమాట ఎలాగా దంచి ఇది ఫ్రెండ్స్, మనం ధాన్యం కుట్టిది అంటే దంచిన తర్వాత మనము ఎలాగా అనేది బియ్యం తయారు చేస్తాం అనేది ఇదిగో చూపెడతాం ఫ్రెండ్స్. రండి, ఇదిగో ఇది అమ్మ అంటే దంచుతుంది అనమాట. ఇలాగే దంచుతారు ఫ్రెండ్స్. ఇలా దంచిన తర్వాత ఈ బియ్యం అనేది తయారు చేసుకుంటారు అనమాట. చూడండి, పూర్వకాల పద్ధతి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. గిరి దర్శని దగ్గర అనమాట. వచ్చి విజిట్ చేయండి, చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మన గిరిజనులు పండించే పెద్ద సామలు అన్నమాట. ఇది ఎలాగా దంచి ఎలాగా వేసిన తర్వాత గిరిజనుల పండించిన పంట ఎలా దంచి తింటే పొట్టు అనేది తీయడం కోసం ఇది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది పొట్టు తీసే పద్ధతి అనమాట. ఇలాగ ఉంటది చూడండి, పొట్టు తీసే పద్ధతి.
చాలా సూపర్ గా ఉంది. ఈ పొట్టు తీయడం కూడా కొంచెం కష్టమే. కొంచెం వాటర్ వేయాలి కదా! కొంచెం వాటర్ వేసి తీయాలి. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇది సామలు అనమాట. ఫ్రెండ్స్ మనము వర్షము పడినప్పుడు మనం ఇంట్లో ఎలా తెచ్చి ఆరబెడతాం అనేది ఈ పద్ధతిలో ఆరబెడతాం ఫ్రెండ్స్. తాళ్ళుతో నీట్‌గా కట్టిన తర్వాత ఇల్లులో లోన ఆరబెడతాం అనమాట. చూడండి, ఇది పెద్ద సామలు అనమాట. మీ ఏరియాలో ఎలాగుందో ఒకసారి మీ రూపంగా తెలియజేయండి కామెంట్ రూపంలో. చాలా సూపర్‌గా ఉంది. మన గిరిజన పద్ధతిలో అంటే ఇల్లు ఇలాగ ఆరబెడతాం ఫ్రెండ్స్. చూడండి. ఓకే. ఫ్రెండ్స్ ఇంకొక చోట చూపెడతాము. మన గిరిజనులు రాగి పిండి ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. నేను చూపెడతాను. ఇదిగో ఫ్రెండ్స్, మనం రాగి పిండి ఎలా తయారు చేసుకుంటాం అనేది ఇదిగో అమ్మ తయారు చేస్తుంది. చూడండి, ఇదిగో ఇది ఇలాగ వేసి అక్కడ వేసిన తర్వాత ఇలా తిప్పుతారు ఫ్రెండ్స్. ఇది రాగి పిండి అనేది తయారవుతుంది అనమాట కిందకి. మేమంటే గుండు అంటాం అనమాట. గుండు. చూడండి, ఇది తిప్పుతున్నారు. అవసరం ఫ్రెండ్స్, ఇదిగో మనము గరులో విత్తనాలు వేసిన తర్వాత ఇలా పండింది అనమాట. ఇంట్లో ఇలా తెచ్చి దాచుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగే చేసి ఆరబెడతాం ఫ్రెండ్స్ లోన అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం దంచిన దంపుడు బియ్యం అన్నమాట. ఇదిగో ఇక్కడ చెరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి. అలాగే గిరిజనులు ఇలా ఫ్రెండ్స్ మనం ఇల్లు శుభ్రత చేయడానికి చూడండి ఫ్రెండ్స్, ఇల్లు పేడతో శుభ్రపరుస్తారు అనమాట. ఇంటి నా అలుగుతున్నారు తెలుగు చేసి శుభ్రపరుస్తున్నారు అనమాట. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్ నేను ఇంకొక చోట వచ్చాను. చూడండి, ఇంకొక ఇల్లులో వచ్చాను అనమాట. గిరి దర్శన్లో ఇంకొక ఇల్లు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. చూడండి, ఇదిగో అడ్డాకులు అనమాట. అడవిలో వెళ్ళి అడ్డాకులు తెచ్చి ఇదిగో ఇది దొన్న అంటాం అనమాట. ఇలాగా అనేది ఇదిగో దొన్న అనమాట. చూడండి, ఇదిగో ఇలా తయారు చేసి పూర్వకాలంలో అంబలి అయినా అన్నమైనా తోప అయినా ఇక్కడ తింటాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇది అంబలి తాగడానికి అనమాట. ఇదిగో ఇక్కడే అంబలి అనమాట. దీనికి కట్టపులు బేబీ చిప్పుడాబులు పట్టవు గ్లాస్ అనమాట. మన గిరిజన గ్లాస్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో అప్పుడు కొండ నుండి తెచ్చిన తర్వాత మనము సిగరెట్ లాగా తయారు చేసుకుంటారు అనమాట. చూడండి, ఇదిగో సిగరెట్ అనమాట. మన పూరికోలు ఇలా చేసి తాగేవాళ్ళు అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన గిరిజనులు గడ్డకి వెళ్ళి వాటర్ తెచ్చే పద్ధతి అనమాట. ఈ రకము పూర్వకాలంలో తెచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఇది సడు ఒక పొట్టమల్తి అది ఖర్చేగానే పొట్టమల్లి తీసి మన పూర్వకాల పద్ధతి అనమాట. ముందు వర్షం పడినా కూడా ఎండ కాసినా ఇదే ఫ్రెండ్స్ గొడుగు అనమాట. మనకు గిరిజన పద్ధతిలో ఇది గొడుగు అనమాట. చూడండి, ఇది చాలా సూపర్ గా ఉంది. ఓకే రెడీయా ఫ్రెండ్స్, ఇది పెళ్లి పందిరి అనమాట. మన గిరిజన పద్ధతిలో పెళ్లి పందిరి అనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే మీకు చూపెట్టవలసింది, కానీ మేము ఈ వీడియో రూపంగా మీకు చూపెడదామని మాత్రమే ఇది వీడియో చేస్తున్నాము. ఇలాగా చేసిన తర్వాత పెళ్లి పందిరి పెళ్లి అనేది జరుగుతుంది ఫ్రెండ్. ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి, షేర్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్.